నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. అతను దేశానికి సేవ చేసేందుకు సరిహద్దులకు వెళ్ళాడు. శత్రు సైనికులు మన దేశంలో చొరబడకుండా ఆయుధం పట్టి కాపలా కాస్తున్నాడు. కుటుంబానికి దూరంగా వేలాది కిలోమీటర్ల దూరంలో మంచు కొండల మధ్య ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడు. కానీ అతని ఇంతటి త్యాగాన్ని గుర్తించాల్సిన ప్రజలు సొంత గ్రామంలో అతన్నే కష్టాల పాలు చేస్తున్నారు. భూభకాసులుగా మారిన రాజకీయ నాయకులు అందిన కాడికి దోచుకుంటున్నారు. సైనికుడు భూమిని వదలటం లేదు. వీళ్ల భూదాహానికి అంతే లేకుండా పోతోంది. మహేష్, మాది తమడపల్లె గ్రామం, మహానంది మండలం, నంద్యాల జిల్లా. నేను సైనికునిగా జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నాను. నాకు తమడపల్లె గ్రామంలో 2 ఎకరాల 38 సెంట్లు గల భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిని తెలుగుదేశం నాయకులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడైన కంచర్ల శివ తన అనుచరులు కలిసి నా ఆస్తిని ఆక్రమించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వైర్లు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఒకటి. దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకొని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తిని ఆక్రమించుకోకుండా మీరందరూ దయతలిసి నా ఆస్తిని కాపాడండి. జై హింద్. నా పేరు భాష్యం. నంద్యాల జిల్లా తమ్మడపల్లెలోని తన పొలంపై మహానంది మండల టీడీపీ అధ్యక్షుడు కంచర్ల శివ కన్నుపడిందని, ఆయన తన పొలాన్ని ఆక్రమించుకునే కుట్ర పన్నుతున్నారని సైనికుడు భాష్యం మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మహేష్ తన గోడును సెల్ఫీ వీడియో ద్వారా వెలుబుచ్చారు. తమ్మడపల్లెలో తనకు 2.38 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని అక్రమంగా సొంతం చేసుకునేందుకు శివ ప్రయత్నిస్తున్నారని మహేష్ ఆరోపించారు. పూర్తి స్థాయి విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆ సైనికుడు కోరాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మరి ఈ సైనికుడికి న్యాయం చేస్తారనే ఆశిస్తున్నారు జనాలంతా. మరి మీరేమంటారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, గుడ్ మార్నింగ్. ఏదైతే చూసుకోవచ్చు, నంద్యాల జిల్లాలో నుంచి జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తున్నటువంటి సైనికుడు అయితే ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఏదైతే తనకు సంబంధించినటువంటి పొలాన్ని అయితే టీడీపీ నాయకులు ఆక్రమించుకుంటారని చెప్పేసి అందులో ఆరోపణలు చేశారు. అయితే సైనికుడు భాష్యం మహేష్ నిన్న అయితే సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే అదంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే చూసుకోవచ్చు, ఏదైతే తమ్మడపల్లెలో 2.38 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని టీడీపీకి చెందినటువంటి కంచర్ల శివ తన పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆయనపై అయితే ఆరోపణలు చేస్తూ ఒక సెల్ఫీ వీడియో అయితే తీశారు. ఆ సెల్ఫీ వీడియో ద్వారా మొత్తం తనకు ఉన్నటువంటి బాధనంతా కూడా దాంట్లో అయితే చెప్పడం జరిగింది. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి జవాన్ల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా మొత్తం కూడా ఆ సోషల్ మీడియా సోషల్ మాధ్యమాల్లో ప్రస్తుతం అయితే ఈ సైనికుడి వీడియో అయితే పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతోంది. అయితే ఆ ఏదైతే సెల్ఫీ వీడియోలో జవాన్ వచ్చేసి టీడీపీ సంబంధించినటువంటి నాయకుని పైన ఇప్పటికైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సరే స్పందించి తనకు న్యాయం చేయాలని కూడా చెప్పేసి దాంట్లో అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆ వీడియోలో అయితే జవాన్ అయితే చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సైనికుడి సెల్ఫీ వీడియో హాట్ టాపిక్ గా మారింది. మరి
ఇప్పటికే అధికారులకు కూడా తెలిసింది. మరి దీనికి సంబంధించి నంద్యాల జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆ జవాన్ సెల్ఫీ వీడియో పైన ఎంక్వైరీ చేసి నిజ నిజాలు ఏంటి అనేది కూడా ఇప్పటికే చేసే ఆలోచనలు అయితే ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది మాధవి. రామాంజనేయులు ఆ ఇంట్లో వాళ్ళు అంటే అతని కుటుంబ సభ్యులు ఎవరైనా లోకల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న అధికారులు కానీ సంప్రదించడం జరిగిందా? అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం జవాను ఇక్కడ ప్రస్తుతం లేడు, ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ లో విధుల్లో ఉన్నాడో అది కూడా అక్కడ నుంచి విధుల్లో నుంచే చెప్పడం జరిగిందని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే స్థానికంగా అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా ఎటువంటి ఫిర్యాదులు అయితే ఇచ్చినట్లు కూడా మనకైతే ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఒకవేళ ఫిర్యాదు ఇచ్చింటే ఇప్పటికే దానికి సంబంధించిన వివరాలు కూడా పోలీసు వాళ్ళు కూడా వెల్లడించే అవకాశం ఉన్నాయి. కాకపోతే ఇది రెవెన్యూ సమస్య కాబట్టి ఏదైతే సంబంధించి రెవెన్యూ అధికారులకు లేదా జిల్లా కలెక్టర్ మాత్రమే దీనిపైన ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు సంబంధించిన రెస్పాన్స్ లేకపోతే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారు. అప్పటికి కూడా లేకపోతే అప్పుడు ఇదేంటే సివిల్ పంచాయతీలు కాబట్టి పోలీసులు కూడా కేసు నమోదు చేసి, అంటే సివిల్ పంచాయతీలు కోర్టు ద్వారానే తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఒక ఏదైతే పోలీసు వాళ్ళు చెప్తారు కాబట్టి ఎటువంటి ఫిర్యాదు అయితే ఇప్పటి వరకు నమోదు కాలేదు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధం కలగజేసుకొని ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పేసి జవాన్ కోరాడు కాబట్టి మరి అటుపక్క నుంచి ఆ డిప్యూటీ సీఎం అలాగే సీఎం కార్యాలయం నుంచి ఏమైనా ఇక్కడికి మెసేజ్ వస్తే తర్వాత పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మాధవి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.